ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతివ్యూహాలతో రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తూ ఉన్నాయి. ఇక 2019 ఎన్నికలకు భిన్నమైన సమీకరణాలతో పాటు రాజకీయ వాతావరణం ఇప్పుడు ఏపీలోనూ కనిపిస్తుంది. గతంలో వైసీపీ విజయానికి ప్రతిపక్ష ఓట్ల చీలిక దోహదం చేయగా ఇప్పుడు దానికి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఇక టీడీపీ జనసేన పార్టీలు పొత్తులో ముందుకు వెళుతుండగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పోలరైజేషన్ ఖాయంగా కనిపిస్తుంది. ఇక దీంతో అధికార వైసీపీ మాదిలో కలవరపాటుకు కారణమవుతుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక తనకు బాగా పట్టున్నటువంటి కోస్తాంధ్రలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఆయన ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అయితే టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయడం లక్ష్యంగా ఇరు పార్టీలు పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఇక జనసేన పార్టీకి ఎన్ని సీట్లు దక్కించుకోవాలి, మిత్రపక్షం టీడీపీకి ఏ స్థానాల్లో సపోర్ట్ చేయాలి అనే అంశాలపై ఇటు పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటు తూర్పుగోదావరి, అటు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎన్నికల బరిలోకి దిగటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి భీమవరంలో ఆయనకు ఇప్పటికే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా నుంచి తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ నేతలు ఆహ్వానాలు పలుకుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సంచలన స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక భీమవరం అసెంబ్లీ నుంచి కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలవటానికి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇలా అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒకేసారి బరిలో నిలిస్తే 2 జిల్లాల్లోని క్యాడర్కు బూస్టప్ గా ఉంటుందని జనసేనాని భావిస్తున్నారు. ఇక దీంతో ఈ 2 స్థానాల్లో పోటీకి సంబంధించినటువంటి ప్రకటన త్వరలోనే రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇదిలా ఉండగా జనసేన టీడీపీ పొత్తును చూసి కలవరపాటుకు గురవుతున్నటువంటి వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో ఫేక్ క్యాంపెయినింగ్ కు తెరతీసినట్లు చెప్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో టార్గెట్ చేసుకుని అక్కడ జనసేన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారంటూ ప్రచారం సాగిస్తున్నారని అంటూ ఉన్నారు. జనసేన కోరని సీట్లను సైతం కోరుతున్నట్లుగా ప్రచారం చేస్తూ టీడీపీ జనసేన కేడర్లో ఓ రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించడమే వైసీపీ లక్ష్యమని చెప్తూ ఉన్నారు. ఇక వాస్తవానికి నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం వంటి సీట్లను జనసేనకు కేటాయిస్తారనే వార్తలు చాలా కాలం నుంచి వస్తున్నాయి. కానీ టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న తణుకు, పాలకొల్లు వంటి స్థానాలను సైతం జనసేనకు ఇస్తారని, అక్కడే టీడీపీ అభ్యర్థులు పోటీ చేయరని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం సాగిస్తుంది. ముఖ్యంగా గతంలో టీడీపీకి కంచుకోటలా ఉన్నటువంటి తణుకులో అయితే ఈ ఫేక్ క్యాంపెయిన్ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఇక టీడీపీ అభ్యర్థి అరిమెల్లి రాధాకృష్ణను కాదని జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ కారుమూరి వర్గం పనిగట్టుకొని ప్రచారం చేస్తుందని అంటూ ఉన్నారు. ఇక వాస్తవానికి విడివాడకు అంత సీన్ లేదని జనసేన శ్రేణుల నుంచే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి ఫేక్ ప్రచారాల్ని నమ్మొద్దంటూ ఇటు టీడీపీ, అటు జనసేన అగ్రనాయకత్వాలు సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ లిస్ట్ లో తణుకు నియోజకవర్గం లేదని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గెలిచే నియోజకవర్గాల్లోనే బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు స్పష్టంగానూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నట్లు కనిపిస్తుంది.